ఆర్మూర్, బోధన్ అండ్ బీగల్ మున్సిపాలిటీస్లో టోటల్ వార్డులు డివిజన్లు కలిపి 146 ప్లేసెస్లో ఎలక్షన్ ఉంది. ఈ క్రైటీరియా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్రైటీరియాను బట్టి హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ అండ్ నార్మల్ డివైడ్ చేసి ఒక లొకేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని దాన్ని బట్టి దాని బేసిస్ మీద బందోబస్తు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. బోధన్లో 3 స్ట్రైకింగ్ ఫోర్సులు, ఆర్మూర్లో 2, బీగల్లో 2 స్ట్రైకింగ్ ఫోర్స్ డివైడ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే జనాలు ఎక్కువ గుమ్మిగూడుతారో, ఎక్కడైతే ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో అటువంటి 22 లా అండ్ ఆర్డర్ సర్టిఫికేట్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అక్కడ సర్టిఫికేట్ బందోబస్తు చేసుకోవడం జరిగింది. పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ దాకా ఎటువంటి వెహికల్స్ యొక్క అనుమతి ఉంటుంది. పోలింగ్ బూత్ లోపలికి ఎటువంటి మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు. అన్ని చోట్ల 163 బిఎస్ అంటే పాత రోజుల్లో చెప్పాలంటే 144 సిఆర్పీ సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలక్షన్ ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం వాళ్ళని తప్పకుండా కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మొబైల్ ఫోన్లు కానివ్వండి, ఏదైనా ద్రవ పదార్థాలు, తాగే నీళ్లు, ఇంకు అట్లాంటి ఏవి పోలింగ్ బూత్ లోపలికి పర్మిషన్ ఉండదు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమూల్యమైన ఓటర్ను వినియోగించుకోండి. థ్యాంక్ యూ. జై.